जनता पार्टी మెదక్ అసెంబ్లీ నిజాంపేట్ మండల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగి రాముల్ గారికి, అదే విధంగా జిల్లా కన్వీనర్ రమేష్ గౌడ్ గారికి, రాముల్ నాయక్ గారికి, నరేష్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, హరీష్ అవినాష్ రెడ్డి గారికి మరియు మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజనలు తెలియజేస్తూ గత వారం రోజుల నుంచి బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి ఇంటికి బీజేపీ, ఇంటింటికి బూత్ అధ్యక్షుడు అనే నినాదంతోనే మహాసంపర్క్ అభియాన్ లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలల్లో చేసిన సేవలు ఏంటి అంటే సీసీ రోడ్లు అయితేనేమి, మరియు వీధి లైట్లు అయితేనేమి, ఎల్ఈడి లైట్లు అయితేనేమి, ఒక్క గుంట ఉండని 4 ఎకరాలు ఉండని ఎకరాకు 2000 చొప్పున 3 విడతల డబ్బులు వేయడం అయితేనేమి, మరియు ఒక మనిషికి 5 కిలోల సన్నబియ్యం అయితేనేమి, ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతున్నాయో ఆ ఇందిరమ్మల ఇళ్లలో కూడా 2,35,000 ఒక ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పంపిస్తుంది. ఇట్లా యువతకు ముద్రా లోన్లు అయితేనేమి చాలా గ్రామాలలో మరి నరేంద్ర మోడీ గారు చేసిన సేవలు మరియు సంక్షేమ పథకాలే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వము రాష్ట్రంలో ఉంది అంటే పేరుకు ప్రభుత్వమే ఉన్నది తప్ప వచ్చిన నిధులన్నీ కూడా మరి సెంట్రల్ నుంచి నిధులు వస్తున్నాయి. అవే నిధులను వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏదైతే వస్తున్న రాబడి ఏదైతుందో ఆ రాబడి వీళ్ళ జీతాలకు, వీళ్ళు తెచ్చిన లక్షల కోట్ల అప్పులకు మిత్తులు కడుతున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా డెవలప్మెంట్ కు పెడదామంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు. రేవంత్ రెడ్డి బాగా అబద్ధపు హామీలు ఇచ్చి మరి ఎక్కి నుంచి మరి రాష్ట్రాన్ని దివాలా తీసి ఆయన 7 లక్షల కోట్లు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఈయన దాంట్లోకి ఇంకొక 3 లక్షలు కలిపి 10 లక్షల కోట్ల అప్పు తెలంగాణ మీద పెట్టిరు. మరి ఇవన్నీ కూడా పెట్టి ఈ యొక్క మిత్తులు కట్టలేని పరిస్థితిలో తెలంగాణ ఉండి